బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొత్తపల్లి లింగాపురంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమించామంటూ ఇక్కడ లేఖలో పేర్కొన్నారు. ఉప కేసులకు సంబంధించి రద్దు చేయండి, ఎన్ఐఏ దాడులకు ఆపండి అంటూ కూడా అందులో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ లేని తెలంగాణ సమాజం కావాలంటూ మావోలు కరపత్రాలు విడుదల చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కొత్తపల్లి లింగాపురంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమిద్దామంటూ లేఖలో తెలిపారు. ఉపా కేసులు రద్దు చేయండి, ఎన్ఐఏ దాడులు ఆపండి అంటూ అందులో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ లేని తెలంగాణ సమాజం కావాలంటూ మావోలు కరపత్రాలు విడుదల చేశారు. రైట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కొత్తపల్లి లింగాపురంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమిద్దామంటూ లేఖలో తెలిపారు. అలాగే ఉపా కేసులకు సంబంధించి రద్దు చేయండి, ఎన్ఐఏ దాడులు ఆపండి అంటూ అందులో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ లేని తెలంగాణ సమాజం కావాలంటూ మావోలు కరపత్రాల్లో విడుదల చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ సార్, శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా కరపత్రాల్లో ఎలాంటి అంశాలు మావోలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నటువంటి మన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం చెర్ల మండలంలోని భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలంలోని కొత్తపల్లి లింగాపురం గ్రామాల్లో ఈ యొక్క మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి అని చెప్పవచ్చు. ఈ యొక్క మావోయిస్టులు విడుదల చేసినటువంటి కరపత్రాల్లో వాళ్ళ యొక్క పేర్లు పొందుపరచబడినప్పటికీ మావోయిస్టుల పేరు మీద వచ్చినటువంటి ఈ యొక్క కరపత్రాల్లో ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికి ఉద్యమిద్దామనేటువంటి వాళ్ళ యొక్క ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే ఉపా కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా పొందుపరచడం జరిగింది. అలాగే దాంతోపాటు ఎన్ఐఏ దాడులను కూడా నిలిపివేయాలని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలంటూ కూడా ఆ యొక్క కరపత్రాల్లో తెలియజేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకునేటందుకు వాళ్ళ యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. వీటిని పునర్నిర్మాణం అంటే తెలంగాణలో ఎన్కౌంటర్లు లేని తెలంగాణలాగా తెలంగాణ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం ఒకంత విస్మయానికి గురి చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ అంటే నక్సలైట్లు లేని సమాజం కావాలని చెప్పేసి ప్రభుత్వాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టులు కోరుతున్నటువంటి ఈ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పుకొట్టేందుకు కూడా ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ రైట్ అంటే ప్రధానంగా పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకోవడం అంటే నిజమైనటువంటి మావోయిస్టులకి సంబంధించిన లేఖన, లేకపోతే మధ్యలో ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడినటువంటి పరిస్థితి ఉందేమో, ఆ కోణంలో ఏమైనా పోలీసులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ప్రధానంగా ఎన్ని గంటల సమయంలో ఎక్కడ విడుదల చేశారనేది ఏమైనా సమాచారం ఉందా మనకి? అంటే చెర్ల మండలంలోనే కొత్తపల్లి లింగాపురం గ్రామాల వద్ద ఈ యొక్క లేఖలు విడుదల చేసినట్టు మనకి సమాచారం ఉంది. వాటి యొక్క ఫొటోస్ కూడా మనకు వచ్చాయి, విజువల్స్ కూడా. ఈ లేఖలు కొరియర్లు తయారు చేసి వేశారా లేకపోతే నిజమైన మావోయిస్టులే వచ్చి వేశారా అనేది కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి లేఖ కాబట్టి ప్రాధాన్యత సంతరించుకుంది అనుకోవచ్చు. సో ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒక సూచనగా లేఖ విడుదల చేశారనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు జరిపే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఈ లేఖల విషయంలో దర్యాప్తు చేసేందుకు తప్పకుండా చేస్తారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఈ లేఖల పైన ఏ విధమైన కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క లేఖల పరంపరని
ఈ యొక్క దృష్టిలో తీసుకొని ఏ విధమైన ఆలోచన చేస్తుంది అనేది కూడా ఒకంత ప్రజల్లో కానీ వాళ్ళలో పోలీసు వర్గాల్లో కానీ ఆలోచన అయితే గురి చేస్తుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాసరావు.